అంగన్వాడీలకు సంబంధించి కూడా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆందోళన వారు 11 డిమాండ్లు లేదా చర్చలు జరిపినప్పుడు వారు కోరినటువంటి అంశాలు కాకుండా గతంలో ఏం చేశాము అనేటువంటి అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ ప్రకటన చేస్తారు. సుంకన్న చెప్పండి, ముఖ్యంగా యూనిఫామ్స్ కావచ్చు లేదా మరమ్మతులకు సంబంధించి 3000 రూపాయలతో రంగులు వేసుకోవాలి, మరమ్మతులు చేయాలి, సో ఆ స్కూల్స్కి సంబంధించి మార్పు తెచ్చాము అని చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కార్యకర్తలకి సంబంధించి కావచ్చు, హెల్పర్లకు సంబంధించి కూడా చాలా ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నాము, నవరత్నాలు అమలవుతున్నాయి లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పి కూడా ఈ ప్రకటనలో ఇచ్చారు. సో అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? వారు ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయా, లేకపోతే నిజంగా ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించిన విషయంలో ఆ డిమాండ్లు పరిష్కరించకుండా ఇవి చూపించే ప్రయత్నం చేస్తున్నారు? కార్యకర్తలు ఏమంటున్నారు అక్కడ? మేనిఫెస్టోలో ఇచ్చిన దానికంటే అధికంగా ఆ అంగన్వాడీలకు మేలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ప్రకటన పైన కూడా స్పందించేందుకు ఏదైతే అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ఆయాలు కూడా మనతో పాటు ఉన్నారు. కొంతమంది చెప్పండమ్మా, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువ మేలు చేశాము, జీతాల విషయంలో అయితేనేమి, నాడు నేడు కింద అంగన్వాడీ సెంటర్ల అభివృద్ధి, అదేవిధంగా యూనిఫామ్లు, ఇతర మెటీరియల్కి సంబంధించి చాలా బడ్జెట్తో కూడుకుని అభివృద్ధి చేస్తామని కూడా ఈరోజు ప్రతి స్టేట్మెంట్ రావడం జరిగింది. ఏం చెప్తారు సార్? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీలకి ఏమి చేయలేదు, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పెంచింది ఓన్లీ 1000 రూపాయలే. 1000 రూపాయలు పెంచి సంక్షేమ పథకాలు తీసేసేసారు, అన్ని తీసేశారు. నాడు నేడు కింద అంగన్వాడీ సెంటర్లు అంటారా, అవి ఏ ఒక్కటి కంప్లీట్ కాలేదు. అన్ని టీచర్ తోటి చేపించుకుంటున్నారు. ఇంత బడ్జెట్ ఇస్తున్నారు, ఆ బడ్జెట్లో టీచరే కట్టుకోమంటున్నారు. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ని ప్రతి ఒక్కటి టీచర్ మీదనే ప్రెజర్ పడుతుంది. గౌండలను పిలుచుకోవాలి, కాంట్రాక్టులను పిలుచుకోవాలి, నీళ్లు పోసుకోవాలి, టీచరు మేస్త్రీలను పిలుచుకోవాలి, అన్ని టీచరే చేసుకోవాలి. అమౌంట్ కూడా టీచరే కడుతుంది. వాళ్ళు ఇచ్చే అమౌంట్ అంగన్వాడీ సెంటర్లకు నాడు నేడు కింద ఏంటికి సరిపోవడం లేదు. అది అన్ని అంగన్వాడీ టీచర్ మీదనే రుద్దుతున్నారు. మీరు జీతాలు పెంచినాము, మేలు చేసినాము అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మాకు 7000 పెంచింది, తర్వాత మళ్ళీ సంవత్సరానికే 10,500 పెంచినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో మేము ఎంత పెంచామమ్మా అని కాటసాని సార్ ఈరోజు అడిగింటే 2019లో వాళ్ళు పెంచింది 1000 రూపాయలే. మమ్మల్ని సార్ తిరకాసు పెట్టి మాట్లాడినాడు. వాళ్ళు పెంచింది మాత్రము 1000 రూపాయలే. 1000 రూపాయలు పెంచి మాకు సంక్షేమ పథకాలు ఏమి వర్తిస్తారు? అమ్మ ఒడి వర్తించలేదు, హ్యాండిక్యాప్డ్ పింఛన్ లేదు, వితంతు పింఛన్ లేదు, ఏమీ లేదు. ఇవల్ల తీసేసారు సార్. ఇది పచ్చి అబద్ధం. ఎన్నిసార్లు చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? మేము రాష్ట్ర కమిటీ తరఫున మీరు జీతాలు పెంచినామంటే మేము ఆల్రెడీ పేపర్లు స్టేట్మెంట్ ఇచ్చాము, మొత్తం చెప్పాము. మీరు ఈ బాలింతలు, చిన్నపిల్లలు, గర్భిణీల పౌష్టికాహారం ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంగన్వాడీ సెంటర్లలో తాళాలు వగలగొట్టి ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళకు అప్పగించేటువంటి పరిస్థితులు తీసుకురావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారమ్మా? గర్భవతులకు, బాలింతలకు పోషకాహారం అంటున్నారు సార్. మేము బాగా ఉంటే కదా వాళ్ళకు కూడా సేవలు చేసేది. మాకు అరకొరగా జీతాలు ఇచ్చి 1000 రూపాయలు పెంచి మీరు చెయ్యండి అని రాత్రి పగులు చేపిస్తున్నారు. 4 రకాల యాప్లు పెట్టినారు, 4 రకాల యాప్లు పెట్టినారు. ఆ యాప్లు చేయాలంటే ఒక్కరోజు టైం ఇస్తున్నారు. ఆ ఒక్కరోజు టైంలో గర్భవతులకు, బాలింతలకు ఫేస్ యాప్ తీయమంటున్నారు. మేము కొంతమందిని కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఉంటే తీపించుకొచ్చుకున్నాము ఫేస్ యాప్. అది ఆ రోజు చేయాలంటే ఆ రోజు రాత్రి కూడా వెళ్ళి మేము ఎన్ని గంటలకు వెళ్ళాము. అమ్మాయి డెలివరీకి వెళ్ళింది. డెలివరీకి అంటే బెడ్ మీద వండుకున్న అమ్మాయి, బెడ్ మీద వండుకున్న తర్వాత పోయి ఫేస్ యాప్ చేసుకొచ్చుకున్నాము. సమ్మె విరమించాలని చెప్తున్నామా ప్రభుత్వం? ఏం చెప్తాం? సమ్మె అయితే విరమించేది లేదు సార్. మా జీతం పెంచేంత వరకు, మాకు గ్రాడ్యుయేటీ ప్రకటించేంత వరకు, మాకు పింఛన్ సౌకర్యం కల్పించేంత వరకు మేమైతే సమ్మె విరమించేది లేదు. ఇది ఇంకా దృక్పథం పెంచుతాము కానీ సమ్మె మాత్రం విరమించేది లేదు సార్. మొత్తం మీద ఏదైతే ప్రభుత్వం ఏదైతే జారీ చేసినటువంటి ప్రకటనలో అంతా కూడా శుద్ధాబద్ధం. మా డిమాండ్లు అయితే ప్రభుత్వం పరిష్కరించాలి, లేకపోతే సమ్మెను కూడా ఉధృతం చేస్తారు.